హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అందరికీ నచ్చే విధంగా టేస్టీగా చికెన్ కర్రీని ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా దీనికోసం నేను 1 కిలో చికెన్ని తీసుకుంటున్నాను. దీనికోసం నేను 1 కిలో చికెన్ తీసుకొని ఉప్పు పసుపుతో శుభ్రంగా వాష్ చేసుకున్నా. ఇట్లా కడిగి పెట్టిన చికెన్లో మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాం. ఎందుకంటే ఈ ఆయిల్ వల్ల మసాలా మొత్తం ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు దీనిలో 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వన్ టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. 1 కిలో చికెన్కి నేను 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నా. మీరు కారం తినే దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఈ ముక్కలన్నిటికి మసాలా పట్టేటట్టు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఒక 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుదాం. తర్వాత మనం కర్రీ చేసుకుందాం. ఈ చికెన్ కర్రీకి మనం మసాలాలని ప్రిపేర్ చేద్దాం. ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొద్దిగా అల్లం, ఒక చిన్న సైజ్ వెల్లుల్లి, 4 లవంగాలు, ఒక 10 మిరియాలు, 4 ఇలాచి, కొద్దిగా చెక్క. ఇవన్నీ మనం కలిపి మసాలాలని ప్రిపేర్ చేద్దాం. నేను మిక్సీ జార్లో వేసి మసాలాలని మిక్స్ చేసుకుంటున్నా. మనం చికెన్ని మ్యారినేట్ చేసాం కదా, ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత దానిలో మనం లెమన్ జ్యూస్ని వేయాలి. అండ్ ఇప్పుడే మనం దీనిలో కొద్దిగా మసాలాని కూడా మిక్స్ చేసి పక్కన ఉంచుదాం. టేస్టీ చికెన్ కర్రీ చేయడానికి మనం హాఫ్ ప్రాసెస్ అయితే ఫినిష్ చేసేసాం. ఇప్పుడు మనం కర్రీ ఎలా చేయాలో చూద్దాం. లేట్ చేయకుండా ఇప్పుడు మనం చికెన్ కర్రీని ప్రిపేర్ చేసేద్దామా. పొయ్యిపై ఒక బాండీ పెట్టి దానిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా. ఇప్పుడు నేను 1 కిలో చికెన్కి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా. మీరు ఆయిల్ తినేదాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ తక్కువ ఎక్కువ అలా, ఓకే. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆనియన్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి. మనం ఆనియన్స్ని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయడం వల్ల చికెన్ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీనిలో నేను 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, టేస్ట్ కోసం 1 బిర్యానీ ఆకు, కొద్దిగా చెక్క, 2 యాలకులు, నల్ల యాలకులు 1. మనం రోజు చేసే చికెన్లో ఇవన్నీ యాడ్ చేయం కదా, ఇవన్నీ యాడ్ చేయడం వల్ల చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది. ఈ ఆనియన్స్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ మనకి కలర్ మారాయి, గోల్డెన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు దీంట్లో మనం చికెన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసాం కదా,
ఈ మిశ్రమాన్ని మొత్తం మనం బాగా కలుపుకుందాం. ఇలా కలిపిన తర్వాత మనం ఫ్లేమ్ని హైలో ఉంచి ఒక 5 మినిట్స్ అలానే వదిలేద్దాం. ఎందుకంటే ఈ చికెన్ కర్రీలో సీక్రెట్ ఏంటంటే మనం ఈ చికెన్లో అసలు వాటర్ యాడ్ చేయట్లేదు. వాటర్ లేకుండా మన చికెన్లో ఉన్న వాటర్తోనే మగ్గిస్తూ ఈ చికెన్ని ఉడికిస్తున్నాం. ఇలా చేయడం వల్ల దీనిలో ఇలా వాటర్ లేకుండా ఉడికించడం వల్ల ఈ చికెన్ కర్రీకి మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఆనియన్స్లో చికెన్ యాడ్ చేసిన ఫస్ట్ 5 మినిట్స్ మనం ఫ్లేమ్ని హైలో ఉంచుతాం. దీనివల్ల చికెన్లో ఉన్న వాటర్ బయటికి వస్తుంది, కర్రీలో కలుస్తుంది. తర్వాత మనం 5 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ని లోలో ఉంచే మనం మొత్తం కర్రీని కుక్ చేయవలసి ఉంటుంది. ఇలా 20 మినిట్స్ ఉడికించిన తర్వాత మనకి చికెన్ కర్రీ చూడడానికి ఇలా ఉంటుంది. ఆయిల్ మొత్తం బయటికి వస్తుంది. ఇలా ఆయిల్ చికెన్లో నుంచి బయటికి తేలితే మనం చికెన్ కర్రీ ఉడికిందని అర్థం. సో ఇప్పుడు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్ టచ్, దీనిలో మనం కొరియాండర్ వేస్తే ఎంతో రుచికరమైన టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయింది. మీరు కూడా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ని ఫాలో అయ్యి చికెన్ కర్రీని రెగ్యులర్గా కాకుండా చాలా టేస్టీగా రెడీ చేసుకోండి. మీ ఇంట్లో తయారు చేసిన చికెన్ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయడం మర్చిపోకండి.